వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమ్మఒడి ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు పుట్టినరోజు వేడుకలు అమ్మఒడి బృందం ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఆయన్ను అమ్మఒడి బృందం ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మఒడి బృందం మురళి, వాసుదేవన్, ప్రభాకర్, మధు ఆచారి, సోని, విజయ్ కుమార్, హుస్సేన్, లయన్ భాస్కర్ మరియు అమ్మఒడి అభిమానులు పాల్గొన్నారు. అమ్మఒడి దీపికా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ నందు అభాగ్యులకి, పేదలకి అందరికీ అన్నదానం చేస్తున్నందుకు అమ్మఒడి టీం తరఫున మరియు అతని సేవాభిలాషంగా ఇక్కడ వచ్చిన అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మళ్ళాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించి ఇలా అన్నదానాలకి, దానికి సేవా కార్యక్రమాలకు పాల్గొనాల్సిందిగా చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను. ఆరవ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ యోగాసన ఛాంపియన్షిప్ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదన్పల్లి విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌజ్ అలాం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన మానకొండూరు చెరువు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాలలో చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5న నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జన ప్రాంతాలలో బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని, తగిన సామర్థ్యంతో ఉన్న క్రేన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. గణపతి బప్ప బాహుబలి తిరగలవాటు గణపతి బప్ప ముడ్డి పెడతారు. గణపతి బప్ప महाराज के महाराज के मिले उधर क्या प्रॉब्लम है, उधर अलाउ कर दिया, गाड़ी उधर ही पार्क कर दिया, उधर ही पूजा वगैरह करके उधर रोड भी बंद कर दिया।
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు పాదయాత్ర చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆదోనిలో ఎక్కడ చూసినా గుంతలమయం, ఎలక్షన్ ముందు ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పిన ఎమ్మెల్యే గెలవడానికి కారణం ఈవీఎం ద్వారానే గెలిచారు. చింతలపూడి గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రేచర్ల వద్ద రైతులు రోడ్డెక్కారు. భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. గ్రీన్ఫీల్డ్ హైవే వారు రేచర్ల గ్రామ రైతులకి రేచర్ల దగ్గర ఎగ్జిట్ పాయింట్ ఇచ్చి ఎదర కొంచెం 500 మీటర్ల దగ్గరలో చిన్న రైతులు ఏర్పరుచుకున్న దారి ఉంటే దానికి అండర్ పాస్ ఇవ్వని మేము కోరడం జరిగింది. దాని ప్లేస్లో అండర్ పాస్ కాకుండా పియూపీ అని ఒక చిన్న ఒత్తినిచ్చారు. దాని కింద ట్రాక్టర్ తప్ప ఛానల్ ట్రాక్టర్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఆ పంట తోలుకోవడానికి కనీసం అటు ఇటు వెళ్ళడానికి మార్గం కూడా పైన వెళ్ళే కొద్దిగా ఎత్తుకున్నా కానీ ట్రాక్టర్ వెళ్ళే పరిస్థితి లేదు. రేపు పంట కోసుకోవాలంటే హార్వెస్ట్ మిషన్ రాదు. అలాంటి పరిస్థితి, అలాంటి వంతెన నిర్మించారు. అప్పుడు మేము అందరం కలిసి రైతులందరం కలిసి పీడీ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఇది హైట్ పెంచడానికి లేదు కాబట్టి అక్కడ నుండి ఎగ్జిట్ పాయింట్ వరకు మీకు రోడ్డు సర్వీస్ రోడ్ మేము ఏర్పాటు చేసి గ్రావెల్ పోసి అప్పచెప్తామని చెప్పారు. ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ ఉన్న దాంట్లో కూడా కరెంట్ పోల్స్ అడ్డంగా ఉన్నాయి, అవి తీపించలేదు. మళ్ళీ అందులో మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు అటు ఇటు రైతులు ఒక రైతుకే 2 వైపులా భూమి పోయింది. ఆ కాలువల దగ్గర గాడి తీసేశారు. అదంతా కోత కోసుకుపోతుంది. దానికి కనీసం సైడ్ వాల్స్ కట్టకుండా వాళ్ళ రోడ్డు వరకే చేసుకున్నారు. రైతులు చాలా ఈ రకంగా కూడా నష్టపోతున్నారు. రేటు 2013 చట్ట ప్రకారం డబ్బులు ఇవ్వకపోగా 2017లో అవార్డు నోటీస్ ఇస్తే ఆయాల 6 లక్షలు ఉందని 6 లక్షల ప్రకారం 1.2.5 చొప్పున 15 లక్షల కాడికి 2 లక్షల ఇంట్రెస్ట్ అని 17 లక్షలు ఇచ్చారు. ఇదే రేచర్ల రెవెన్యూలో రేచర్ల గ్రామంలో 3 రెవెన్యూలు ఉన్నాయి. రేచర్ల, గోపాలపురం, తేగలాంచి 3 రెవెన్యూల్లో 3 రకాలుగా రేట్లు ఇచ్చారు. ఒక చోట 20 లక్షలు, ఒక చోట 21 లక్ష, ఒక చోట 15 లక్షలు.
అదే భూమి ఇంకా వాల్యూ గల భూమి కాడేమో 15 లక్షలే వచ్చినాయి, పెంచలేదు. ఆర్పిటిషన్ వేసుకోమన్నారు. ఆర్పిటిషన్ వేసిన వాళ్ళకేమో 3 లక్షల 2,80,000 ఇచ్చారు. అయినా కానీ తీవ్ర నష్టం జరుగుతుంది. ఇవాళ వాళ్ళు డబ్బులు ఇచ్చే నాటికి 8-9 లక్షలు ఉంది మార్కెట్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం. ఆ రేటు ప్రకారం కూడా ఇవ్వలేదు, కనీసం ఆ పాత రేటు ప్రకారం ఇచ్చారు. మాకు నష్టం జరిగితే జరిగింది, సర్వీస్ రోడ్లు ఇస్తే చాలని చెప్పి మేము అనుకుంటే అది కూడా లేకుండా చేశారు. కలెక్టర్ గారు ఈరోజు ఆ పీడీ గారికి వెళ్ళి అందరూ వస్తారు, మీ సమస్యలు పరిశీలించి ఒక నివేదిక చేసి మాకు పంపిస్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ రైతులందరూ కూడా 10 గంటలకే ఇక్కడికి హైవే కాడకి చేరుకొని అందరం ఎదురు చూస్తే ఇప్పుడు వరకు ఒక్క అధికారి కానీ ఆ గ్రీన్ ఫీల్డ్ వాళ్ళు కానీ మేనేజర్ కానీ ఎవరూ రాలేదు. ఈ సమస్యని కలెక్టర్ గారి దృష్టిలో మళ్ళీ పెడతాము. అది గుర్తించి మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాం. ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ జి సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సంయుక్తంగా మెట్పల్లిలో గణపతి నిమజ్జనం జరిగే వట్టివాగును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ వాగులో పూడిక తీయాలని, 3 పాయింట్లు ఏర్పాటు చేయాలని, 2 క్రేన్లు, అదనంగా ట్రాక్టర్లు, క్రేన్ ఆపరేటర్లు ఉంచాలని, వాగు చుట్టూ భారీ బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని, లైటింగ్ సౌకర్యం అధికంగా ఉండేలా చూడాలని, సిబ్బందిని షిఫ్ట్ వారీగా డ్యూటీ పెట్టాలని ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఎన్డీఏ కూటమి నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. భారతమాత సేవలో ముందుకు సాగుతూ సమాజంలో మార్పు కోసం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన బర్త్డే వేడుకలను మంగళవారం నాడు పవన్ నిజం సేవా సమితి, వివి వినాయక్ సేవా యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బంగారుపాలెం మండల పరిధిలో గల ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన యువత, పవన్ కళ్యాణ్ అభిమానులు సుమారు 60 మంది వరకు బ్లడ్ క్యాంప్లో రక్తదానం చేశారు. జై జనసేన నినాదాలతో టపాకాయలు పేలుస్తూ యువత ఆనందం వ్యక్తం చేశారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్. ఓకే, ఎంక్వైరీ అంతేనా? పక్కన ఇద్దరు ఉంటాం.
ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం కేంద్రంలో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు 54వ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాత ప్రాణదాత అన్నట్టు ఆ నినాదంతో బంగారుపాలెం మండల ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ గారు అలాగే అనిల్ గారు ఇతర సభ్యులందరూ కలిసి జన సైనికులందరూ కలిసి ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఎల్లప్పుడూ ప్రజాసేవకై అలాగే ముఖ్యంగా రక్తదానం గురించి యావత్ ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు కాంచిన వారు తెలిసిందే. అలాంటి బృహత్కర కార్యక్రమాన్ని ఈరోజు బంగారుపాలెం మండలంలో ఈ ప్రధాన ఆసుపత్రి ముందు రెడ్ క్రాస్ వారి సహకారంతో జనసేన నాయకులు అందరూ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 60 మంది పైచీలకు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం జరిగింది. అలాగే ఈ యావత్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు 21 స్థానాల నుంచి పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు భారీ ప్రదర్శన ర్యాలీ తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం కలెక్టరేట్ గేటు ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లాలో విద్యార్థులను పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి, దానితో పాటు ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ఈరోజు ర్యాలీ నిర్వహించి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా విద్యారంగం పైన చర్చలు లేవెత్తిన దాఖలాలు లేవు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,600 కోట్లకు పైగా ఈరోజు పెండింగ్లో స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ అనేక ఇబ్బందులతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా సంక్షేమ హాస్టల్ ఈరోజు విజిట్ చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. దాంతోపాటు కరీంనగర్ జిల్లాలో అనేక మంది ఈరోజు విద్యార్థులు చదువుకున్న తరుణంలో కనీసం సంక్షేమ హాస్టల్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రాక ఈరోజు కళాశాల యాజమాన్యాలు కూడా ఈరోజు ఇప్పటికే ఈరోజు విద్యార్థులను వేధిస్తున్నారు, రియంబర్స్మెంట్ కట్టాలని చెప్పేసి వేధిస్తున్న పరిస్థితి కరీంనగర్లో ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం, వెంటనే తక్షణం ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి, దాంతోపాటు సంక్షేమ హాస్టల్ అన్ని అద్దె భవనంలో కొనసాగుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. తక్షణమే అద్దె భవనంలో కొనసాగుతున్న సంక్షేమ హాస్టల్కి నూతన భవనాలు నిర్మించాలి, దాంతోపాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈరోజు విద్యారంగంలో కనీసం ఎంఈఓలు దాంతోపాటు ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. అదేవిధంగా ఎంఈఓలు లేక ఈరోజు విద్యారంగాన్ని ఈరోజు పర్యవేక్షణ చేసిన దాఖలాలు ఈ జిల్లాలో లేవు. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను దాంతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్. విడుదల చేయాలి పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే. జిల్లా హుజురాబాద్ సింగాపూర్ ఓ ప్రైవేటు సంస్థకు చెందిన బ్రహ్మాండమైన అతిపెద్ద గణనాథుని నిమజ్జనం వేడుకలు జరిగాయి.